ఇక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగిపోతున్నాయి. కీసర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. 5 రోజులు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్తున్న ఆలయ చైర్మన్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. మహాదేవ శంభో శంకర అంటూ కూడా భక్తులు ఉదయం సమయంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా కీసరగుట్టకు తరలి వస్తున్నారు. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దైవ దర్శనం ద్వారా కూడా భక్తులు ఉదయం 4 గంటల సమయం నుండి కూడా ప్రారంభమయ్యారు. మధ్యరాత్రి 2 గంటలకు సమయంలో కూడా దేవుని పూజతో కార్యక్రమమైంది. అటు గణపతి పూజతో ఇటు శివుని పూజ కూడా ప్రారంభమైంది. ఉదయం సమయంలో కూడా భక్తులకు 4 గంటల నుండి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. 4 గంటల నుండి కూడా అత్యధికంగా రద్దీగా భక్తులు కూడా వస్తున్నారు. మనతోని తకాటం వెంకటేష్ గారు ఉన్నారు. వారు ఆలయ చైర్మన్ గారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు వస్తున్నారో అంచనా వేశారు సార్? ఈసారి గత సంవత్సరం కంటే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరం మేము విఐపి పాసులు జారీ చేసినాము. ఈసారి ఆ విఐపి పాసులు రద్దు చేసి భగవంతుని దగ్గర అందరూ సమానమైన కాన్సెప్ట్ తోటి మొత్తం అలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరం వెహికల్స్ అన్ని మేము పైకి అలో చేసే వాళ్ళము. దానివల్ల భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. వెహికల్స్ మొత్తం కిందికే వచ్చేసి మొత్తం ప్రోటోకాల్లో రావడం జరుగుతుంది. ఈవెన్ జడ్జి, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా ప్రోటోకాల్ జరుగుతుంది. ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాతో కోఆపరేషన్ చేసి ఈరోజు ప్రోటోకాల్ క్యూ లైన్లోనే రావడం జరిగింది. కాబట్టి భక్తులకు గత సంవత్సరం వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆ అనుభవంతో మేము ఏర్పాట్లను చాలా బాగా పకడ్బందీగా చేయడం జరిగింది. ఇప్పుడు భక్తులకు కేవలం 20 నిమిషాలలో దర్శనం అయిపోతుంది. ప్రధానంగా చూసుకుంటే ఉదయం సమయంలో ఏ టైంకి పూజ ప్రారంభమైంది? ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా 5 రోజుల కార్యక్రమం ఉంటుంది. 13వ తారీఖు గణపతి పూజతో ప్రారంభమై నిన్న 14వ తారీఖు రాత్రి కళ్యాణోత్సవం జరిగిన తర్వాత ఈ రోజు స్వామివారికి 2-3 గంటలకు అభిషేకం కంప్లీట్ చేసుకున్న తర్వాత భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ దర్శనం ఈ రోజు నుంచి రేపు సాయంత్రం దాకా నిరాటంకంగా జరుగుతుంది. ముఖ్యంగా కీసరగుట్టకు ఎక్కడి నుండి దేవుని తీసుకొస్తారు, ఎదుర్కోలేనుండి వస్తారు? ఇది చాలా చరిత్రాత్మకమైనటువంటి దేవాలయం. ఇది 16వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి దేవాలయము. ఇంతకుముందు ఈ ఉత్సవ విగ్రహాలు కీసర గ్రామంలోనే మా ఇంట్లోనే ఉంటుండే. అప్పుడు ఇక్కడ సెక్యూరిటీ లేదనే ఉద్దేశంతో మా దగ్గరే ఉంటుండే. ఇప్పటికే సెక్యూరిటీ వచ్చిన తర్వాత ఉత్సవ విగ్రహాలను ఇక్కడనే పెట్టి ఆనవాయితీ ప్రకారం ఉత్సవాల కంటే ముందు రోజు కీసర గ్రామానికి వెళ్లి మళ్ళీ నెక్స్ట్ డే కీసర గ్రామం నుంచి ఇక్కడికి తీసుకుని ఎదుర్కోలు జరిగిన తర్వాత కళ్యాణం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా భక్తులు ఎన్ని లక్షల మంది వస్తారని అంచనా వేసి వారికి ఏ విధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు? గత సంవత్సరము 2 లక్షల వరకు వచ్చారు జనము. ఈ రోజు 2 లక్షల ప్లస్ వస్తారని చేసి వాళ్ళకి తగ్గట్టుగానే మౌలిక సదుపాయాలు చేశాము. క్యూ లైన్లు గానీ, భక్తులకు లైన్లలో వాటర్ సప్లై గానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది భక్తులు గతంలో కంటే ఈసారి కొంచెం తొందర దర్శనం అవుతుంది అంటారు సార్, దాన్ని మీరేమంటారు సార్? చాలా సంతోషమైనటువంటి విషయము. ఎందుకంటే భక్తుల నుంచి అలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందంటే మాకు చాలా సంతోషం. పోలీసు యంత్రాంగం కొంచెం ఇబ్బంది పెట్టినా గానీ తొందర దర్శనం అవుతుంది అంటున్నారు. పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, అది భక్తుల కోసమే. ఇబ్బంది పెట్టేది ఎవరిని? పైరవీలు చేసేటోళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగడం లేదు. హెల్త్ క్యాంపులు ఎన్ని ఏర్పాటు చేశారు? 6 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొండపైన 3, కింద 3. 5 రోజులు ఉండే భక్తులకు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? భక్తులకు ఉండడానికి వాటర్ సప్లై గానీ, ఎలక్ట్రిసిటీ సప్లై గానీ, అక్కడ కొండ గిట్ట క్రింది ప్రాంతంలో వాటర్ సప్లై ఇప్పుడు 24 అవర్స్ ఉంటుంది. వారికి తాత్కాలిక మూత్రశాలలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 రోజులు ఉండడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సర్దుకుపోయే ఏర్పాట్లు చేశాం. చివరిగా చైర్మన్ గా కీసరగుట్ట వచ్చే భక్తులకు ఏం తెలియజేశారు? చివరిగా భక్తులకు నేను చెప్పేది ఏంటంటే ప్రశాంతంగా రండి, హాయిగా రండి, భగవంతుని తరించండి, భగవంతుని కృపకు పాత్రలు అయిపోండి. రైట్. ఏదైతే చూసుకుంటే కీసర ఆలయ చైర్మన్ వెంకటేష్ గారు మాట్లాడారు. ఉదయం సమయంలో కూడా 2 గంటల ప్రాంతంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. 4 గంటల తర్వాత అనంతరం కూడా ఉదయం భక్తులందరినీ కూడా లోపలికి అనుమతించారు. భారీగా భక్తులు కూడా రద్దీగా ఉన్నారు. క్యూ లైన్లలో కూడా భారీగా జనాలు దైవ దర్శనం కోసం కూడా వేచి చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని కూడా పోలీసులందరూ కూడా పర్యవేక్షణలో, అటు చైర్మన్ ఆధ్వర్యంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా తను
తెలియజేశారు. భక్తులకు ఇక్కడ 5 రోజుల పాటు ఉండే భక్తులకు కూడా అన్ని వసతులు కానీ మరి అటు మెడికల్ క్యాంపులు కానీ తాగునీటి సమస్యలు కానీ ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాటు చేశారంటూ కూడా చైర్మన్ తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా శివుని నామస్మరణలో అందరూ కూడా దైవ దర్శనం చేసుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలంటూ కూడా చైర్మన్ తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో అరవింద్ టీ న్యూస్, హైదరాబాద్.